వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలువబడే ఊటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియోలో ఊటీ ఎక్కడ ఉంది, ఊటీకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఊటీలో స్టేస్ ఎక్కడ బాగుంటాయి, అలాగే మన ఐటనరీ ఏంటి, అండ్ మనకి ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం రండి. మాకు రోడ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి హైదరాబాద్ నుంచి రాత్రి 8:30కి కార్లో స్టార్ట్ అయ్యి చిన్ని బ్రేక్స్ తీసుకుంటూ మధ్యాహ్నం 1:30కి ఊటీ చేరుకున్నాం. అయితే యాక్చువల్గా ప్లాన్ ప్రకారం మైసూర్లో స్టే అనుకున్నాం, కానీ డ్రైవింగ్ సూపర్ ఈజీగా ఉండడం వల్ల డైరెక్ట్గా ఊటీ చేరుకున్నాం. ఊటీ సౌత్ ఇండియాలోని తమిళనాడు స్టేట్లో వెస్టర్న్ ఘాట్స్లో ఒక భాగమైన నీలగిరి హిల్ రేంజెస్లో ఉంటుంది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చినట్లయితే మైసూర్ నుంచి 125 కిలోమీటర్స్, అలాగే చెన్నై నుంచి వచ్చినట్లయితే కోయంబత్తూర్ నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది. అదే మీరు ట్రైన్లో వస్తే మెట్టుపాలెం నుంచి ఊటీ టాయ్ ట్రైన్ ఉంటుంది, దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇదే ట్రిప్లో ఈషా ఫౌండేషన్ కూడా కవర్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్ళేటప్పుడు మనకు దారిలో వచ్చే మేజర్ సిటీస్ కర్నూల్, అనంతపూర్, బెంగళూరు, మైసూర్. మీరు ఆఫ్టర్నూన్ బయలుదేరినట్టయితే మనకి నైట్ స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ మైసూర్. హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ట్రాఫిక్ ఉన్నప్పటికీ కర్నూలు నుంచి బెంగళూరు రోడ్ అస్సలు ట్రాఫిక్ ఉండదు. అయినా సరే బెంగళూరు మీరు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటే బెంగళూరు ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. మీరు బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఎక్కాక మన చుట్టూ కొబ్బరి చెట్లతో మెస్మరైజింగ్ వ్యూస్ ఉంటాయి. అయితే అసలు రూట్ మాత్రం మైసూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. మైసూర్ నుంచి బందిపూర్ ఫారెస్ట్ రోడ్ వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ రోడ్లో చాలా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయంట. ఎక్స్పెషల్లీ కోతులు, జింకలు, అడవి దున్నపోతులు, ఏనుగులు అండ్ అప్పుడప్పుడు ఇక్కడ పులులు కూడా తిరుగుతూ ఉంటాయంట. కానీ మాకు మాత్రం ఏ ఒక్క ఎలిఫెంట్ కూడా కనిపించలేదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. అయినప్పటికీ ఆ నేచర్ వ్యూస్తో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. బందిపూర్ ఫారెస్ట్ రోడ్ అయిపోగానే మనకి ఊటీ 36 హెయిర్ పిన్ బెండ్ స్టార్ట్ అవుతాయి. ఆ రోడ్లో ఎక్కడ ఆగకూడదు అండ్ టర్నింగ్స్ అన్నీ చాలా ఎత్తుగా ఉంటాయి. పైకి వెళ్తున్న కొద్దీ నిజంగా మనం భూమి మీదే ఉన్నామా లేదా అవతార్ మూవీలో పాండోరా గ్రహం మీద ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఊటీ సిటీ ఎంటర్ అయ్యేటప్పుడు సైటింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి, మీరు అస్సలు మిస్ అవ్వకండి. మేము ఊటీ చేరుకునేసరికి మధ్యాహ్నం అయినప్పటికీ రెస్ట్ తీసుకోవాలని చెప్పి పడుకున్నాం. లేచేసరికి సాయంత్రం అయ్యింది. కాస్త ఫ్రెష్ అయ్యి ఊటీ సిటీ నైట్ వ్యూ పాయింట్కి చేరుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి కిందకి చూస్తే సిటీ అంతా చుక్కలలాగా చిన్నగా కనిపిస్తుంది. అంత చల్లటి రాత్రుల్లో మేము వేడివేడిగా ఒక కాఫీ తాగి రూమ్కి చేరుకున్నాం. తర్వాత రోజు ప్లాన్ సన్ రైజ్ని ఎంజాయ్ చేయాలని. బట్ ఆ రోజు మార్నింగ్ మబ్బులు అడ్డు రావడం వల్ల అంత బాగా వర్కౌట్ అవ్వలేదు మాకు. బట్ ఈ మబ్బుల్లోని సిటీ వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. సో దాన్ని ఎంజాయ్ చేసి మురుగన్ టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే ఎండ రాకముందు ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. మురుగన్ టెంపుల్ అయిపోయాక అటు నుంచి అటు టిఫిన్ చేసేసి బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాము. అయితే బొటానికల్ గార్డెన్స్ దగ్గరలో మనకి పార్కింగ్ అంతా దొరకదు. సో మేము పక్కనే ఉన్న హోటల్లో కార్ పార్క్ చేసుకుని అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి బయలుదేరి బొటానికల్ గార్డెన్స్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. బొటానికల్ గార్డెన్స్ బయట మనకి ఫ్రెష్గా క్యారెట్, సీతాఫలాలు, రామఫలాలు మరెన్నో ఫ్రూట్స్ అమ్ముతారు. వీలైతే వాటిని ట్రై చేయండి, అక్కడ అవి లోకల్ స్పెషల్. ఇక బొటానికల్ గార్డెన్స్ అయితే ఒక విజువల్ వండర్ అండి. ఇందులో ఉన్న చెట్లు, పూలు రకాలు అన్నీ ఇన్ని కాదు. నేనైతే దాదాపు ఒక 5,000 రకాల పూల మొక్కలు చూస్తుంటాను. నిజంగా నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్టు మనకు ఒక స్టోరీ చెప్తుంది. బొటానికల్ గార్డెన్స్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6:30 వరకు ఓపెన్ చేసి ఉంటాయి. టికెట్ వచ్చేసి 100 రూపీస్. మేము బొటానికల్ గార్డెన్ చూసుకుని వచ్చాక టిబెటన్ మార్కెట్కి వెళ్ళాము. బొటానికల్ గార్డెన్స్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టిబెటన్ మార్కెట్. ఇలాంటిదే ఇంకొకటి కొడైకెనాల్లో కూడా ఉంటుంది,
కానీ అక్కడ చాలా కాస్ట్లీ. ఇక్కడ మాత్రం చాలా తక్కువ ధరకే మనకి వింటర్ వేర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మేము టిబెటన్ మార్కెట్లో షాపింగ్ చేసి రూమ్కి చేరుకునేసరికి సాయంత్రం 6 దాటిపోయింది. ఊటీలో సాయంత్రం 6:30 తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మేము రూమ్కి వెళ్ళి భోజనం చేసి తర్వాత టౌన్ రోడ్స్లో వాక్ చేస్తూ కూల్ వెదర్ని ఎంజాయ్ చేసి డే 2ని ఇలా ర్యాపప్ చేసేసాము. నెక్స్ట్ డే మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డే 3లో మేము దొడబెట్టాపి, లౌడేల్ రైల్వే స్టేషన్, పైకారా ఫాల్స్, ద ఫేమస్ షూటింగ్ పాయింట్ అండ్ నీడిల్ రాక్ వ్యూ పాయింట్ ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్ చేసాం. నెక్స్ట్ డే మేము ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అండ్ డే 3 ఎలా అయిందో, ఎలాంటి బ్రెత్టేకింగ్ వ్యూస్ క్యాప్చర్ చేశామన్నది మీకోసం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.